హైదరాబాద్ ఉప్పల్ చిల్కానగర్ ప్రధాన రహదారిలో రోడ్డుని తవ్వి వదిలేసిన జీహెచ్ఎంసీ అధికారులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేల వాహనాలు ఈ దారిన వెళ్తున్నాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అధికారులు మాత్రం రోడ్డును తవ్వి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అంబులెన్స్ ఉంది. ట్రాఫిక్ ఎంత బాధపడతారో చూడండి. అలా పడతారు సత్తారు. అలా పబ్లిక్ సేవ చేస్తారు. లేకపోతే పడిపోతారు. అలా వచ్చేది ఇప్పుడు ఈ 2 రోజులు అయితే ఎక్కువ వర్షాలు యాకాల వర్షాలు కాంట్రాక్టర్లు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే నిలదీయాలి. కాంట్రాక్టర్లను కొమ్ము కాస్తున్న అధికారులను వెంటనే మాకొద్దు అవసరం లేని పనులు మాకొద్దు అవసరం లేని పనులు మాకొద్దు ప్రజలకు ఉపయోగకరమైన పనులు మాకొద్దు. ఆలోచించి ఈరోజు ధర్నా చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు చెప్పడం ఏం చెప్పారంటే డ్రైనేజ్ పెద్ద లైన్ వేస్తున్నాం చిలకన నుంచి ఇక్కడికి అని చెప్పారు. కానీ మేము ఈ 2-3 రోజుల నుంచి పడుతున్న అవస్థల గురించి ఆలోచించి మేము ఈ కాంట్రాక్టర్ వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పడం ఏంటంటే బోడుప్పల్ నుంచి వచ్చే రెయిన్ వాటర్ కోసం అక్కడ రెయిన్ వాటర్ జామ్ అయ్యి కుమ్మరికుంట అనే ఒక కాలనీ అదవుతుంది. ఆ రెయిన్ వాటర్ ఇక్కడ కలపడానికి ఇన్ని కాలనీ వాసులు ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకుముందు కూడా చిన్న రోడ్డు కుంగిపోతే 2 రోజులు అయ్యే పని దాన్ని 4 నెలలు నానా అవస్థలు పడ్డాం. 4 నెలల రోజులు మాకు పోవడానికి దారి లేక చుట్టుపక్కల బోడుపల్ నుంచి అట్లా తిరిగాము. అది 4 నెలలు చేశారు. ఇది ఏదైతే ఉందో కాంట్రాక్టర్లకు ఇచ్చే దానిపైన అధికారులు కూడా సమీక్షించి ఈ వర్క్ నడుస్తున్నప్పుడు అధికారులు కూడా ఎవరు ఒక్కరి దగ్గరకు ఒకరు రారు. ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, దాన్ని ఓపెన్ చేస్తాడు, వాడు 10 రోజుల వరకు ఇక్కడ రాడు. ఒక పని చేస్తున్నామంటే దాన్ని కంప్లీట్ చేసినాక ఇంకో పని చేస్తున్నామంటే దీనికి మేము వ్యతిరేకం కాదు, మాకు కూడా సంతోషమే. ఎందుకంటే ప్రజలకు కానీ అందరికి కానీ మంచి జరుగుతుందని ఆలోచిస్తాం. ఇప్పుడు మన మహాదేవ్ మోటార్ ముందు 4 నెలలు అవుతుందని అండర్ అనేది దొవ్వారు, కాలువలు కాలేదు, రోడ్డు కాలేదు. అది అక్కడ ఆ సమస్య అట్లే ఉంది. పోవడానికి రోడ్లు కూడా లేవు. మళ్ళీ అది అక్కడ పెట్టేసి అది ఆన్నే పెట్టేసి అది పట్టించుకోకుండా ఇప్పుడు ఇద్దొవ్వి మాకు ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తున్నారు. ఇలాంటి ఏదైతే ప్రజలకు అనవసరమైన పనిని మేము ఖండిస్తూ ధర్నా చేస్తాం. ఇక్కడ ఆపడానికైనా ఎంతవరకైనా మేము సిద్ధంగా ఉంటామని అధికారులను ప్లస్ కాంట్రాక్టర్ను హెచ్చరిస్తున్నాం. చిలకనగర్ రహదారి ఇది పెద్ద రహదారి, రోజు వేల వెహికల్స్ పోయే రహదారి. ఇది కాంట్రాక్టర్లకు మరి అధికారులకు కొమ్ము కాస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ప్రాజెక్టు చూస్తే 1,26,00,000 ప్రాజెక్ట్. ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. కాబట్టి మేము ప్రజల పక్షాన అందరం కలిసి కాలనీ సభ్యులము చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రెసిడెంట్లం అందరం కలిసి ఈ సమస్యపై గత 3 సంవత్సరాల కింద ఇదే సమస్య బోడుప్పల్ నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ మన మూసీలో కలపాలని ప్లాన్ చేశారు. ఇది కాదని చెప్పేసి మేము అప్పుడే 3 సంవత్సరాల కింద కొట్లాడి దాన్ని ఆఫ్ చేసినాము. 50 లక్షల రూపాయలు ఇక్కడ ఒక 100 మీటర్లు దొమ్మేసి అక్కడ ఎండి చేసేసి బంద్ చేసిర్రు. మళ్ళీ అదే సమస్య మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా
ఇది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు కాదు కాబట్టే అందరం కలిసి ఈ ప్రాజెక్టును ఆపడానికి ఖచ్చితంగా మేము కంకణం తీసుకున్నాము. ఈ ప్రాజెక్టు ఇది దేనికి ఉపయోగమో మరి కాంట్రాక్టర్లు చెప్పాలి, అధికారులు చెప్పాలి. అధికారులు ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ వరకు రోడ్డు సర్వే చేయలేదు. ఫస్ట్ అధికారులు రోడ్ సర్వే చేసిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయి, కింద వాటర్ లైన్లు ఏమున్నాయి, కింద డెప్త్ ఎంతకు పోవాలి, అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ లైన్లు కలుస్తాయా, ఈ డ్రైనేజ్ లైన్ కలుస్తుందా కలవదా అని వాళ్ళకి అవగాహన కూడా లేదు. 10 రోజుల నుంచి మేము చేసినాము, సర్వే చేసినామంటారు. ఆ దొంగ సర్వే చేసిరు తప్ప ఒక్కరికి కనిపించలేదు. మరి వాళ్ళు ఎప్పుడు సర్వే చేసిరో మాకు తెలియాలి. ఈ ప్రాజెక్టు వల్ల మాకు ఉపయోగం ఏముంది చెప్పండి? కాంట్రాక్టర్ల జేబులు నిండుతాయి, అధికారుల జేబులు నిండడానికే ఈ కాంట్రాక్ట్ చేసిరు తప్ప మాకు ఉపయోగపని కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని ఆపుతాం. గత 4 సంవత్సరాల గురించి బ్రిడ్జి కట్టినప్పుడు ఇక్కడ నుంచి చిలకనగర్ వరకు వాహనదారులు, రోడ్డు మీద ఉన్న వర్తక వ్యాపారస్తులు 2 సంవత్సరాలు దెబ్బలు తిని రెంట్లు కట్టలేని పొజిషన్లో షాపులు కాల్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ 9 తర్వాత కూడా వేసిన తర్వాత కింద ఒక చిన్న రోడ్డు కుంగిపోతే ఒక్కరోజు వేసే పని 4 నెలలు చేసిరు. అది కూడా వ్యాపారస్తులు చాలా దెబ్బతిన్నారు. అది అయిపోయిన తర్వాత కింద మళ్ళీ ఇప్పుడు మాధవ్ మోటార్స్ దగ్గర 9 ఇప్పటికి 4 నెలలు అవుతుంది రోడ్డు 9. ఇప్పటి వరకు అదే చక్కగా లేదు. ఈ రోడ్ వేసే అవసరం ఏమున్నది? ఇప్పుడు పని కంప్లీట్ చేసిన తర్వాత మేము డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు, మీరు చేసే పనికి మేము వ్యతిరేకం. కాబట్టి డబ్బులు నింపుకోవడానికి, డబ్బులు తండుకోవడానికే ఈ ప్రాజెక్టు వరకు చేసారు. కాబట్టి ఇది మాకు నచ్చదు. మేము బరాబర్ దీన్ని ఆపుతాము. దీని పని ముందలు కూడా తీసుకుపోనియము. ఈ రోడ్ ఎట్లయితే తవ్విరో అట్లా కప్పేసేయాలి, వాహనదారు రాకపోకలు సాగించాలని మాకు డిమాండ్. ఇది డ్రైనేజ్ సమస్య. ఇది బోడుప్పల్కి సంబంధించిన సమస్య. బోడుప్పల్ నుంచి వచ్చిన అదే వాటర్ లైన్ సమస్య. ఇప్పుడు వర్షపు నీటి కొరకు రెయిన్ వాటర్ గురించి బోడుప్పల్ నుంచి పైనుంచి వచ్చే వాటర్ని కలిపేసి ఇంట్లో కలపడానికి ఇది ఒక ప్లాను. ఒక్క అధికారుల కొరకు ఈ చేసింది చాలా తప్పు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని బాజాప్తా ఇక్కడ ధర్నా చేస్తాం, కూర్చుంటాము. ఈ పనిని మాత్రం ఖచ్చితంగా ఆపుతాం.